హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎండాకాలం వచ్చింది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వడియాలు కదండి. ఆ వడియాల్ని ఈరోజు నేను ఆలు అలాగే ఒక గ్లాసు రవ్వతోని 100కు పైగా వడియాలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకో మనిషితో కూడా అవసరం లేదు, ఒక్కరమే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వడియాలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇప్పుడు వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ ఒక 3 ఆలుని తీసుకొని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి ఒక 4 వరకు పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ బరక లేకుండా చక్కగా మనం వేసుకున్న ఆలు ముక్కలు అనేటివి మెత్తగా నలిగిపోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు మనము ఒక బౌల్లోకి వేసుకొని కొలుచుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఆలు పేస్ట్ అనేది కరెక్ట్గా నాకు ఒక గిన్నెడు వరకు వచ్చిందండి. ఈ గిన్నెడు పేస్ట్ మొత్తం మనము ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసుకోవాలి. కరెక్ట్ కొలత ప్రకారం చేసుకున్నారంటే మీకు ఆలు చిప్స్ అనేటివి చక్కగా టేస్టీగా ఉంటాయండి. మనం చేసుకునే ఈ ఆలు వడియాలు అనేటివి మనము ఒక కప్పుతోనైతే మనకి పేస్ట్ అనేది వచ్చింది కదా, ఆలు పేస్ట్, అదే కప్పుతో 1 కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. కప్పు ఆలు పేస్ట్కి వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము 1 గ్లాస్ వరకు రవ్వ యాడ్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు గ్లాస్తోనైనా లేదంటే ఏదన్నా ఒక కప్పుతోనైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు రవ్వ తీసుకుంటున్నాను. గ్లాసు రవ్వకి 6 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఆలు మిశ్రమంలో వేసుకున్నాం కదా వాటర్, దాంట్లోనే 6 గ్లాసుల వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి మనం చేసుకునే వడియాలకైతే. ఇక్కడ వచ్చేసి నేను 6 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. కప్పున్నరేమో ఆలు జ్యూస్కి మనం ఆలు పేస్ట్ చేసుకున్నాం కదా, దానికి యాడ్ చేసుకున్నాము. రవ్వ కోసమని 6 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసేసుకోవాలి. నువ్వులు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. వాము ఫ్లేవర్ అనేది మనం చేసుకునే వడియాల్లోకి చాలా బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. వాము అలాగే నువ్వులు వేసుకొని కలుపుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పడుతుందండి. ఉప్పు అనేది ఎక్కువ పట్టదు. వడియాల్లోకి మనకి చూసేటప్పుడు తక్కువగా అనిపిస్తుందని ఎక్కువ వేసుకున్నామంటే వడియాల్లోకి ఉప్పు ఎక్కువ అయిపోతుంది. కాబట్టి చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒక 10 నిమిషాలైనా బాగా మరిగించుకోవాలండి ఈ వాటర్ని. మనం ఆలు మిశ్రమం వేసుకున్నాం కదా, ఇదంతా ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు బాగా మరిగించుకున్నాక దీంట్లోకి మనం తీసుకున్న 1 గ్లాస్ రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి, ఉండలు కట్టకోకుండా. ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్ రవ్వ అయితే వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలండి. మనము రవ్వ వేసుకున్నాక కనీసం ఒక 13 నుంచి 14 నిమిషాలైనా చిన్న మంట మీద కుక్ చేసుకున్నామంటే రవ్వ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. మనం వేసుకున్న ఆలు మిశ్రమం కూడా చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ చక్కగా ఇలా బాగా కుక్ అయిపోవాలి. కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ ఒక 13 నిమిషాలైతే నేను కుక్ చేసేసుకున్నానండి. దగ్గరికి వచ్చేసింది ఈ మిశ్రమం అంతా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెనైతే పక్కన పెట్టేసుకుందాము. కొంచెం చల్లారనిద్దామండి. ఇదంతా కొంచెం చల్లారాకైతే ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మనం వడియాలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక చిన్న గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. మనము ఈ వడియాలు అనేటివి పప్పుచారన్నము, పప్పన్నంలోకి సైడ్ డిష్గా నంచుకోవడమే కాకుండా చక్కగా పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్లకు కూడా వేయించి పెట్టేయొచ్చండి. ఎందుకంటే మనము ఆలు వేసుకున్నాం కదా, టేస్ట్ అనేది మనకి ఆలు చిప్స్ లాగా చాలా బాగుంటుంది. రవ్వ ఆలుతోటి భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఇంకా ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. మిశ్రమం అంతా తీసేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన అయితే వేసేసుకోవాలండి. వడియాలు ఒక గరిటెతోని చిన్న చిన్నగా వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకవేళ మీ దగ్గర కవర్ ఉంటే కవర్ మీద వేసుకున్నా కానీ చాలా బాగా వస్తాయండి వడియాలు. లేదంటే కాటన్ది బెడ్షీట్ అయినా లేదంటే కాటన్ శారీ అయినా ఉంటుంది కదా, అది కొంచెం తడుపుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను చేసుకునే మిశ్రమంతో చక్కగా వడియాలు అయితే ఇలా వేసేసుకుంటున్నాను. నిజంగా టేస్ట్ విషయానికి వస్తే భలే రుచిగా ఉంటాయండి. ఎక్కువ శ్రమ పడుకోకుండా ఈజీగా 1-2 రోజుల్లోనే ఎండిపోతాయి చక్కగా వడియాలు అనేటివి మనకి. ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. లైట్గా వేసుకుంటూ
వడియాలు అనేటివి ఇలా పెట్టేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలంటే ఇంకొంచెం పెద్దగా అయినా పెట్టుకోవచ్చండి. నేను మీడియంగా ఇలా పెట్టేస్తున్నాను వడియాలు అనేటివి. ఇక్కడ నేను అన్నీ పెట్టాకైతే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, అన్ని వడియాలు అయితే చక్కగా పెట్టేసుకున్నాను. మనం కేవలం ఒక 3 ఆలు అలాగే ఒక గ్లాసు రవ్వతోని ఒక 100కు పైగా వడియాలు అయితే పెట్టేసుకున్నాం. చూసారు కదా, చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి, ఎక్కువ శ్రమ పడుకోకుండా మనము. ఇక్కడ అన్నీ ఇలా పెట్టేసుకొని చక్కగా ఎండలో ఎండబెట్టేసుకోవాలి. తొందరగా ఆరిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదండి. నేను పొద్దున పెట్టుకున్నాను, ఒక 3ంటికల్లా చక్కగా మనం వేసుకునే వడియాలు అనేటివి ఆరిపోయినాయి. చూసారు కదా, ఈ వడియాలన్నిటిని ఇప్పుడు కొంచెం రివర్స్ చేసేసుకుందాము. మనం డైరెక్ట్గా ఇలా తీస్తే రావండి వడియాలు అనేటివి, క్లాత్ని కొంచెం ఉల్టా చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా మడత పెట్టేసుకొని పైనుంచి కొద్దిగా వాటర్ జిమ్ముకున్నామంటే వడియాలు అనేటివి చక్కగా ఫ్రీగా వచ్చేస్తాయి మనం తీయడానికి. క్లాత్ని ఇలా తడుపుకుంటే చక్కగా వచ్చేస్తాయి, ఎక్కువ శ్రమ పడుకోకుండా. చూసారు కదా, క్లాత్ని కొంచెం తడుపుకొని ఇలా వడియాలు అనేటివి తీసేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూసారు కదండి. చక్కగా మనం వేసుకున్న వడియాలన్నింటినీ ఇలాగే తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా చేసుకున్న వడియాలు చక్కగా ఒక 2 రోజులు ఎండినాయి అంటే మనము స్టోర్ చేసేసుకోవచ్చండి. ఒక సంవత్సరం పాటైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగైనా లేదంటే పప్పుచారు, పప్పు అలా వండుకున్నప్పుడు కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇక్కడ అన్ని వడియాలన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మనకి ఇంకో పక్క కూడా ఎండాలి కదా, కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఒక పక్క అయితే చక్కగా ఆరిపోయినాయి, ఇంకో పక్క కూడా ఎండితే మనకి చక్కగా రెడీ అయిపోయినట్టేనండి వడియాలు అనేటివి. ఇక్కడ మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు చూపిస్తానండి. చక్కగా ఎండిపోయినాయి వడియాలు మట్టుకు. చూసారు కదా, చక్కగా ఇలా గలగలలాడుతూ ఉండాలి. ఇలా ఉంటేనే మనకి స్టోర్ చేసుకోవచ్చండి, అస్సలు పచ్చిగా ఉండకూడదు. ఇక్కడ చూసారా ఎంత క్రిస్పీగా ఎండిపోయినాయో. ఇంక ఇప్పుడు వీటిని కొన్ని ఫ్రై చేసి చూపిస్తానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వడియాలను వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. టేస్ట్ మట్టుకు నిజంగా అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేనండి, అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం వేసుకున్న వడియాలన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంకా కొన్ని కూడా వేసుకొని మళ్ళీ ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా వేడిగా అన్నంలోకైనా లేదంటే స్నాక్స్ లాగైనా తినేయొచ్చండి. మరి మీకు నచ్చిందా ఆలు రవ్వతో చేసిన ఈ వడియాలు అనేటివి? నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.